మరి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం ఈ యొక్క ధ్యానంలో ముందుకు కొనసాగాలని నేను కోరుతున్నాను. Before I go further, నేను ముందుకెళ్లే ముందు I will once again say a statement here. ఇక్కడ మరొకసారి నేను ఒక వ్యాఖ్యానం చేయగోరుతున్నాను. If somebody, because this not just goes here, it goes everywhere. యా, మరి ఇది కేవలం ఇక్కడ మాత్రమే వెళ్ళదు, ఇది అన్ని చోట్లకు వెళ్తుంది. అందుకే ఈ మాట చెప్తున్నా. నేను has a doubt regarding what I preach. నేను ఏదైతే బోధిస్తున్నానో దానిపైన ఏదైనా సందేహము మీకు ఉన్నట్లయితే, do I secretly believe I am the son of man or that eighth messenger or that all that whatever, మరి నేను రహస్యంగా నేను నమ్ముతున్నాను అదేంటిదంటే నేనే ఆ మనుష్య కుమారుని, నేనే ఆ 8వ వర్తమానికుని, అలాంటిది ఏవైతే వాళ్ళు చెప్తున్నారో నేను రహస్యంగా నమ్ముతున్నాను అన్నట్టుగా I just made a video on that. దానిపైన నేను ఈ మధ్యలోనే ఒక వీడియో కూడా తయారు చేశాను. Please, దయచేసి it's my request, నా యొక్క విన్నపం, come to my church నా సంఘానికి రండి and conduct a full level investigation. మరి సంపూర్ణమైన పద్ధతిలో, సంపూర్ణమైన స్థితిలో ఒక ఇన్వెస్టిగేషన్, ఒక పరిశోధన చేయండి మీరే, And find out చేయండి. for yourself మరి మీకు మీరే స్వయంగా తెలుసుకోండి, తనిఖీ చేసి పరీక్షించి what we preach మేమేం బోధిస్తాము, and what we believe. మరి మేమేం నమ్ముతాము. This is final. ఇదే ఇక చివరిదిగా, ఈ చివరి మాటగా. I think you're understanding it. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Do we want to project ourselves? మమ్మల్ని మేము చూపించుకోవడానికి మేము కోరుకుంటున్నామా? Please come దయచేసి రండి, and do an investigation. మరి ఒక పరిశోధన చేయండి మీరు. I'm calling you. నేను మిమ్మల్ని పిలుస్తానా? Please. దయచేసి రండి, మా సంఘానికి రండి, వచ్చి మీరు పరిశోధన చేసుకోండి. By the grace of God, మరి దేవుని యొక్క కృప ద్వారా some people say I have a proof. I have a true Proof. మరి కొంతమంది జనులు అంటున్నారు నా దగ్గర రుజువు ఉన్నదని. What proof? ఏం రుజువు? There is a video అక్కడ ఒక వీడియో ఉంది of some sister in a church. మరి ఒక సంఘములో ఒక సహోదరి, మా సంఘం కాదు వేరే సంఘములో ఒక సహోదరి. I was not there in that meeting. ఆ మీటింగ్ లో నేను లేను అసలు. No, sir. లేదండి. And she is making some comments. ఆమె కొన్ని మాటలు, ఆమె కొన్ని వ్యాఖ్యానాలు చేస్తా ఉండే. That was some years back. అది కొన్ని సంవత్సరాల క్రితము. By the grace of God, I made immediately a clarification video that we don't believe that. యా, మరి దేవుని కృప ద్వారా నేను వెంటనే ఒక స్పష్టీకరణ, అది మేము నమ్మట్లేదు, ఆమె చెప్పినట్టుగా మేము నమ్మట్లేదు అని చెప్పడానికి ఒక స్పష్టీకరమైన వీడియోని తయారు చేశాము. And then recently something happened. మరి ఈ మధ్యలోనే కొంత ఒకటి జరిగింది. Though if somebody wants the details, I'll talk with you. మరి ఎవరికైనా దాని గురించి వివరణ కావాలంటే నేను తప్పకుండా మీతో మాట్లాడతాను. నేను The things were not like that. మరి అసలు వాస్తవంగా కార్యాలు అలా లేవు. No, sir. లేదండి. I am a witness. నేను సాక్షిని. It's a wrong representation. అది తప్పుడుగా అక్కడ ప్రాతినిధ్యం చేయబడింది. We should not, as ministers and believers, spread lies. ఒక సేవకులుగా, ఒక విశ్వాసులుగా అబద్ధాలను మనము ప్రచారం చేయకూడదు. మనం I think this is clear to us. ఐ థింక్ This is clear to us. మరి నేను అనుకుంటున్నా అది ఇది మనకే అని, ఇక్కడున్న మనకేది. What is lie? అబద్ధం ఏంటి? Truth సత్యాన్ని misrepresented. తప్పుగా వక్రీకరించడం, సత్యమును తప్పుగా వక్రీకరించడమే అబద్ధమై ఉన్నది. If you give it a slight twist, దాని కనుక కొంచెం పక్కకు నీవు తిప్పినట్లయితే, ఆ సత్యాన్ని కొంచెం పక్కకు తిప్పితే that becomes a lie. అది అబద్ధం అవుతుంది. I think I started visiting Andhra in 2007. Yes, 7. Yeah. When I came to Hyderabad. 2007వ సంవత్సరంలో నేను ఆంధ్రాని దర్శించడం మొదలుపెట్టాను. అవును. And this is 2026 January. మరి ఇది జనవరి 2026. Now I think it should be 19 years. అయితే ఇప్పుడు ఇది దాదాపు 19 సంవత్సరాలు అయింది. Please tell me. దయచేసి నాకు చెప్పండి. You are the witnesses. మీరే సాక్షులు.
name me one meeting, please, దయచేసి ఒక్క కూటాన్ని మీరు నాకు చెప్పండి, where I proclaim myself as Son of Man, please. నేను మనిషి కుమారుణ్ణి అని ఎక్కడైనా ప్రకటించుకున్నానేమో ఈ 19 సంవత్సరాల యొక్క మీటింగ్లలో నాకు ఒక్కసారి చెప్పండి. Or I am the 8th messenger. లేదా నేను 8వ వర్తమానికుని అని నేను ఎక్కడైనా చెప్పుకున్నానా? You all are witnesses, please. మీరందరూ కూడా సాక్షులై ఉన్నారు. In fact, వాస్తవికంగా before that incident happened, ఆ యొక్క సంఘటన జరుగుటకు ముందు I was taking a meeting in Ludhiana in Pastor John's church. I mean, that meeting which was going on. మరి లుధియానాలో పాస్టర్ జాన్ గారి యొక్క సంఘము అక్కడ కూటం జరుగుతుండే, అక్కడ ఆ కూటాన్ని నేను ఉండే. And I was preaching there. మరి నేను అక్కడ బోధిస్తున్నాను. There is no scope for a human 8th messenger. యా, మరి ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు ఒక మానవుడికి 8వ వర్తమానికుడు అవడానికి. No, sir. లేదండి. Because కారణము Christ is the messenger Exactly. of this hour. కారణం ఏంటంటే క్రీస్తే ఈ గడియ యొక్క వర్తమానికుడై ఉన్నాడు. And Christ is working through a many membered body. మరి క్రీస్తు అనేక సభ్యులు కలిగిన శరీరము ద్వారా పనిచేస్తా ఉన్నాడు ఆయన. Never believed it. నేను ఎన్నడూ దాన్ని నమ్మలేదు. Never believe it today. ఈ రోజు కూడా నేను ఎన్నడూ నమ్మను. And never will believe it. మరి ముందు రాబోయే దినాలు కూడా నేను ఎన్నడూ దాన్ని నమ్మను. But you see, కానీ మీరు చూడండి, no, Brother Ashish will never say this. But you know, secretly he believes it. వాళ్ళు ఏమంటారో తెలుసా? లేదు లేదు లేదు, ఆశీష్ గారు అట్లా చెప్పరు కానీ రహస్యంగా దాన్ని నమ్ముతాడు ఆయన. I think you're understanding it. మీకు అర్థమవుతుందా? My precious brother, నా ప్రశస్తమైన సోదరుడా, even secretly I don't. రహస్యంలో కూడా నేను దాన్ని నమ్మట్లే. రహస్యంలో కూడా నేను దాన్ని నమ్మను. So don't wait for that day, please. కాబట్టి ఆ దినం కొరకు దయచేసి వేచి ఉండకండి. No, we are not. లేదండి, మేము కాదు. We are just sinners saved by his grace. కృప చేత రక్షించబడిన పాపులమై ఉన్నాము, అంతే. Amen and amen. ఆమేన్ మరియు ఆమేన్. But one thing is there. కానీ ఒక్క విషయం ఉంది, That I will say. అది నేను చెప్తా. Without any shame, I preach this Christ. నేను ఎలాంటి సిగ్గు పడకుండా నేను ఈ క్రీస్తును నేను బోధిస్తా ఉన్నాను. If I have to suffer an opposition for that, I am ready. If I have to suffer an opposition for this, I am ready. ఒకవేళ ఇది బోధిస్తున్నందుకు నాకు వ్యతిరేకత మరియు నాకు హింసలు వస్తున్నట్లయితే దాన్ని పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. I believe నేను నమ్ముతున్నాను Revelation 10:1-7 has been fulfilled. ప్రకటన 10:1-7 నెరవేర్పు జరిగినవి. The book is opened. గ్రంథము తెరవబడినది. The mighty angel has come down. మరి బలిష్ఠుడైన దూత కిందికి దిగొచ్చాడు. Gave us this book. ఆయన ఈ పుస్తకాన్ని మనకి ఇచ్చాడు. And he is the messenger of this hour. మరి ఈ గడియలో ఈయనే వర్తమానికుడై ఉన్నాడు. Using the voice of the 7th angel. 7వ దూత యొక్క స్వరమును వాడుకుంటూ Speaking to his bride. ఆయన వధువుతో మాట్లాడుతున్నాడు. I think you're understanding అది this. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది That I will preach. మరి నేను ఇక బోధించొచ్చు. And I'm not ashamed of this gospel. ఈ యొక్క సువార్తకు నేను ఇప్పుడు ఏమాత్రం సిగ్గుపడతలేను. నేను Paul said, పౌలు గారు చెప్పారు, the preaching of the cross is foolishness to them who perish. మరి ఆ సిలువను గూర్చిన సువార్త బోధించుట దానిని నశించిపోతున్న వారికి అది వెర్రితనంగా ఉంటది అన్నాడు ఆయన. But it's salvation to those who receive it. అయితే దాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో అది వారికి రక్షణ ఇస్తుంది అన్నాడు. In a similar way today, ఈ రోజు అదే విధానములో the preaching of the cloud is foolishness to the world. ఈ మేఘమును గూర్చిన బోధించుట లోకానికి అది వెర్రితనమై ఉన్నది. But it's rapture to those who believe it. కానీ అది ఎత్తబడుటై ఉన్నది ఎవరైతే దాన్ని నమ్ముతున్నారో. God bless you if you can see that. మరి దాన్ని మీరు చూడగలిగితే దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
And if there is somebody who doesn't see it, అయితే ఎవరైనా దాన్ని ఇంకా చూడలేకపోతే pray for them. వారి కోసం మీరు ప్రార్థన That's చేయండి. all we can do. అంతవరకే మనం చేయగలం. Then God remove that blindness. దేవుడు వారి యొక్క గుడ్డితనాన్ని తీసివేయును గాక. As Paul says, పౌలు గారు చెప్పినట్టు I have a great burden for my own, నా సొంత వారి కొరకు నాకెంతో భారమున్నది అన్నాడు. that they may be able to see. వారు కూడా ఈ విషయాలను చూసినట్లుగా We also have a burden మనకు కూడా భారం ఉంటది for our own, మన సొంత వారి కోసం. that they may be able to see this message. ఈ వర్తమానాన్ని వారు కూడా చూడగలిగిన సామర్థ్యము The ఉండాలి. day you see this, మరి ఒక దినం నువ్వు చూస్తావు దీన్ని. ministries will change, ఎస్, పరిచర్యలే మారిపోతాయి. churches will change, churches will change, సంఘములు మారిపోతాయి. revivals will strike in such a way మరి ఉద్యమములు ఎంతగా అవి తాకబడతాయంటే which you have never seen before. ఇంతకు ముందు ఎన్నడూ చూడనంతగా. And what revival? ఏంటి అసలు ఉద్యమం అంటే? Not just a revival, అది కేవలం ఉద్యమం మాత్రమే కాదు. a going home of the bride. ఎస్, వధువుతో తిరిగి ఇంటికి వెళ్ళిపోవుట. Amen and amen. ఆమేన్ మరి ఆమేన్. Preachers of this cross, preachers of this cloud, మరి ఈ సిలువ యొక్క ప్రసంగికులు లేదా ఈ మేఘం యొక్క బోధకులు. do you believe in tapes? మీరు టేపులను నమ్ముతారా? Amen. ఆమేన్. I always say that. మనందరం అది ఆమేన్ చెప్తాం. Hear those tapes. మనం ఆ టేపులను వినాలి. Why do I say this? ఆ? Why do I say this? నేను ఎందుకు ఇది చెప్తున్నాను? Mighty angel బలిష్ఠుడైన దూత came behind the seventh angel, ఏడవ దూత వెనకాల వచ్చాడు. used his voice ఆయన స్వరాన్ని వాడుకున్నాడు to speak his message. తన యొక్క వర్తమానాన్ని మాట్లాడడానికి. So when you are hearing those tapes, కాబట్టి నీవు ఆ టేపులను వింటూ ఉన్నప్పుడు you're not actually hearing a man. వారు వాస్తవంగా ఒక మనుష్యుని దగ్గర నుండి వింటలేరు వాళ్ళు. You're hearing the voice of that God, మరి నీవు ఆ దేవుని ఒక స్వరాన్ని వింటా ఉన్నావు, using the voice of that man. ఆ మనిషి యొక్క స్వరాన్ని ఉపయోగించుకుంటూ. That man is not God, ఆ వ్యక్తి దేవుడు కాదు, but God used that body. అయితే దేవుడు ఆ శరీరాన్ని వాడుకుంటా ఉన్నాడు. Amen and amen. ఆమేన్ మరి ఆమేన్. So those who are busy with printing works, I believe brother Mark also, and there are other ministers who are doing printing of the books. God bless you. ఎవరైతే ఈ యొక్క పుస్తకాలను ప్రింటింగ్ చేస్తున్నారో, ముద్రణ చేస్తున్నారో, మరి సోదరుడు మార్క్ గారు, అలానే ఇంకా వేరే సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. దేవుడు వాళ్ళని దీవించును గాక. Now sometimes what happens? మరి కొన్నిసార్లు ఏం జరుగుతుంది? They read that printed, translated message and they say, ha,